ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి కాదు, అత్తయ్య అని పిలువు. అసలు ఆంటీకి ఏమైంది బావగారు? నన్ను అడుగుతావేంటి? అసలు మాట్లాడుతుంది మమ్మీయేనా? పల్లవికి నాకు పెళ్లి చేస్తానంటుంది. మమ్మీ కంటే పల్లవియే గ్రేట్ అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు. మీ ఇద్దరి సంగతి పక్కన పెడితే అసలు నా పొజిషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మనిషి అనేవాడు ఎంత మూర్ఖంగా ఉన్నా ఏదో ఒక రోజు మారతాడు అంటారు. బహుశా సుమలతలో అలాంటి మార్పు ఇవాళ వచ్చిందేమో. దానికి మనం ఆనందపడాలి కానీ అనుమానపడడం దేనికి? లేదు, ఏదో జరిగింది. మమ్మీ ఇలా మాట్లాడడానికి ఏదో కారణం ఉంది. ఎందుకో భయపడి ఇలా మాట్లాడింది అనిపిస్తుంది. మమ్మీతో రేపు మాట్లాడతాను. స్వామి, అసలేం జరుగుతుందో ఏమనుకోవాలో నాకస్సలు అర్థం కావడం లేదు. నాకు కాబోయే అత్తగారికి నన్ను కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు, అది తెలుసు. కానీ సడన్ గా ఆవిడలో మార్పు ఎందుకొచ్చిందో తెలియట్లేదు. ఇప్పుడు మా పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో తెలీదు. ఆవిడ మాటలు చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది, కానీ ఎక్కడో అనుమానంగా కూడా ఉంది. నిజంగా ఆవిడ మా పెళ్లి కొప్పుకున్నట్టేనా? ఏ ఆటంకం లేకుండా మా పెళ్లి జరుగుతుందా? అసలు ఆంటీ ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నట్టు? అత్తయ్య అని పిలవమంటుంది, కోడలు అని అంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి తెలుసుకోవాలి. నానా, మమ్మీ ఏది? పైనే ఉందిరా. నానా, రాత్రి మమ్మీ నీతో ఏమైనా మాట్లాడిందా? లేదే. దేని గురించి? ఏం లేదులే. వీళ్ళు ఎందుకు వచ్చారు? నమస్తే బాబు. మీరా? రండి రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. అమ్మా బాగున్నారా? బాగున్నామమ్మా. అమ్మ పల్లవి, మీ అమ్మ వాళ్ళు వచ్చారమ్మా. అమ్మా, నాన్న, మీరేంటిలా వచ్చారు? పల్లవి అత్తగారు రమ్మని పిలిచారమ్మా. మా మమ్మీ పిలిచిందా? ఎందుకు? ఎందుకేంటన్నయ్య? 4 రోజుల్లో పెళ్ళింది కదా, అందుకే అయ్యి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు చంటి. పెళ్లి విషయం మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మంటే బయలుదేరొచ్చాం. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడా? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం వదిన గారు. అరే, అలా నిలబడిపోయారే, కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడం దేనికండి? త్వరలో కాబోయే బంధువులం. మీరు పిలిస్తే మేము రాకుండా ఉంటామా? ఇంతకీ వాళ్ళని ఎందుకు పిలిచారా ఆంటీ? చెప్తాను కదా, నీకంతా తొందరే. పల్లవి, ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మా నాన్న వచ్చారు కదా, కాఫీ తీసుకునిరా. అలాగే. చెప్పండి, ఎందుకు వెంటనే రమ్మని చెప్పారు? అసలు మీ ఇద్దరి పద్ధతి నాకేమి నచ్చలేదు అని చెప్పడానికి. మేమేం చేశామండి? అవునండి, 4 రోజుల్లో పెళ్లి. మీ అమ్మాయికి ఎక్కడ అన్యాయం జరిగిపోతుందో అని ఒక పక్క పోలీసులు తీసుకొచ్చారు, ఇంకో పక్క వాళ్ళందర్నీ తీసుకొచ్చారు. ఇంత హడావిడి చేసి తీరా ఓకే అనుకుని పెళ్ళనుకున్న తర్వాత అసలేం పట్టించుకోకుండా ఉంటే ఎలా? ఇదేం పద్ధతండి? మీరసలు దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏంటి వదిన గారు, పెళ్ళనుకుంటే అయిపోయిందా? శుభలేఖలు సెలెక్ట్ చేశామా? మంగళసూత్రం సెలెక్ట్ చేశామా? పోనీ వీళ్ళిద్దరికి షాపింగ్ అన్నా చేశామా? అసలు ఏం చేశామని? ఏం చేశామని? ఏం అత్తయ్య గారు, పెళ్ళంటే ఇవన్నీ ఉండాలి కదా. మాట్లాడరేంటి అత్తయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాక నేనేం మాట్లాడాలో తెలియక. పెళ్ళంటే అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా అత్తయ్యా. అవునవును, చూసుకోవాలి కదా. అదే చెప్తున్నాను, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మమ్మీ, శుభలేఖలేంటి, మంగళసూత్రం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లికి శుభలేఖలు వేయమా? పల్లవి మెళ్ళో తాళి కట్టవా? భలే ఉన్నావురా, ఏం తెలియనట్టు.